ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు. సర్వశక్తిమంతుడైన దేవుని శ్రేష్టమైన కాపుదల ఈ క్రిస్టమస్ దినాలలో ఆయన పరిశుద్ధమైన నామాన్ని సన్నుతించగలిగిన భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించి ఉండగా, ఈ సంతోషకరమైన దినాలలో ఆయనను మరింతగా మహిమపరచగలిగే బిడ్డలుగా మనము, మనతో పాటుగా మన కుటుంబము ఆయనను ఆరాధించగలిగే బిడ్డలుగా ఉందాం. అయితే ఒక చిన్న మాట, ఈ క్రిస్టమస్ దినాలలో చాలా శ్రేష్టమైన మాటలు, వర్తమానాలు మనం వింటూ ఉన్నాం. అయితే ఒక్క మాట, ఆ మాట ఏంటి అంటే, ఈ క్రిస్మస్న ఏం చేయాలనుకుంటా ఉన్నారు, ఈ క్రిస్టమస్ ఎలాగున జరిగించాలి అని అనుకుంటున్నారు. దయచేసి గమనించండి. పరిశుద్ధ లేఖనాలలో మనం గమనించినట్లయితే యేసు ఎవరో చూడాలి అనేటువంటి ఆశ మనం జక్కయ్య జీవితంలో చూడగలిగేటువంటి బిడ్డలుగా ఉంటాం. యేసు ఎవరో చూడాలి అనుకోవటమే నిజమైనటువంటి శ్రేష్టమైనటువంటి క్రిస్టమస్. ఎందుకని అని అడిగితే, గొర్రెల కాపరులు అనుకున్నారు యేసుని చూడాలి అని. వారు చూశారు. యేసు ఎవరో తెలుసా అంటే వారికి తెలుసు యేసు రక్షకుడు అని. జ్ఞానులకు తెలుసు యేసు ఎవరు అని అంటే వారు చెప్తారు ఆయన యూదుల రాజు అని. నికోదేముకు తెలుసు యేసు ఎవరో తెలుసా అంటే ఆయన అంటాడు కదా, ఆయన మంచి బోధకుడు అని మాట్లాడతాడు. పేతురుకు తెలుసు యేసు ఎవరో తెలుసా అంటే ఆయన దేవుని కుమారుడు అని అంటారు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆయన ఆరాధిస్తున్నాం, ఆయన పరిశుద్ధమైన నామాన్ని మహిమపరుస్తున్నాం. ఆయన ఎవరో తెలుసుకోకుండా ఆరాధన చేస్తే ప్రయోజనం ఏమైనా ఉందా? దీవెనకరమైనటువంటి స్థితి ఏదైనా ఉందా? ఒక్కసారి ఆలోచన చేయండి. కాబట్టి ఆయన ఎవరో తెలుసుకుందాం. ఈ క్రిస్మస్లో మనం ఏం చేయాలో మనము వరుసక్రమంగా ధ్యానపూర్వకంగా ఉందాం. కాబట్టి కొన్ని మాటలను ఈ ఉదయకాలపు ధ్యానాలలో ధ్యానించగలిగేటువంటి బిడ్డలుగా ఉందాం. కాబట్టి ఆయన ఎవరో తెలుసుకో. ఈ క్రిస్మస్ దినాలలో ఆయన ఎవరో తెలుసుకో. యేసు ఎవరో తెలుసుకోవాలనుకొని తన పని పక్కన పెట్టి, తన ఉద్యోగాన్ని పక్కన పెట్టేసి యేసును చూడటానికి వెళ్ళి మేడి చెట్టు ఎక్కాడు. కానీ యేసే అతనిని చూశాడు. నువ్వు ఎప్పుడైతే ఆయన చూడటం మొదలు పెడతావో ఆయన కనుదృష్టి నీ మీద ఎల్లప్పుడూ ఉంటుంది. కాబట్టి ఎందుకని మీరు క్రీస్తుని ఆరాధిస్తున్నారు? ఈ క్రిస్మస్ దినాలు ఏంటి అంటే, యేసు ఎవరో మేము తెలుసుకున్నాం. యేసు ఎవరు అంటే ఆయన రక్షకుడు. యేసు ఎవరు అనంటే ఆయన దేవుని కుమారుడు. యేసు ఎవరు అంటే ఆయన మంచి బోధకుడు. యేసు ఎవరు అంటే నా ప్రభువు, నా రాజు అని చెబుదాం. దేవుడు తన మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.